15వ అధ్యాయం. మాధవరావు రేయింబవళ్ళు బాబా గురించి ఆలోచించాడు. అతని దృష్టిలో బాబా నిస్సందేహంగా భగవంతుడు, సంరక్షకుడు, దేవి సప్తశృంగి కూడా. ఇలాంటి ఆలోచనలు అతని మనస్సును కాస్త శాంతింపచేశాయి. అలాంటి శాంతి దొరకాలంటే దానికి అచంచలమైన విశ్వాసం ఉండాలి. వారెవరైనా, ఆధ్యాత్మిక గురువులైనా, ఆరాధ్య దేవతలైనా, అలాంటి వారిపై చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉంటే అది ఎవరికి వారే అనుభవంలోకి తెచ్చుకోవాలే గాని చెప్పడానికి సాధ్యం కాదు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా స్వీకరించడానికి నిరాకరించాడు. కానీ ద్రోణాచార్యుని ప్రతిమను ప్రతిష్ఠించి గురువుగా పూజించి ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నట్లు భావించి ఆ ప్రతిమపై చూపించిన అచంచలమైన విశ్వాసం అతన్ని పాండవుల్లో అద్వితీయ ధనుర్ధారి అయిన అర్జునుడి కన్నా శ్రేష్టమైన ధనుర్ధారుడిగా చేసింది. చెక్క స్తంభంలోంచి నేను అంతటా వ్యాపించి ఉన్నాను, ఇందుగలను అందులేననే భావనకు సంబంధించి ప్రహ్లాదుని అచంచల భక్తికి నృసింహ భగవానుడు అవతరించి తండ్రి హిరణ్యకశ్యపుడిని ప్రహ్లాదుని నిర్దయగా ఎన్నో బాధలకు గురిచేసినందుకు వధించాడు. పండరీపూర్లోని విఠల్ భగవానుని పాషాణ ప్రతిమ పాదాలపై లక్షలాది మంది భక్తులు శిరస్సులుంచి వేల సంవత్సరాలుగా మృక్కుతున్నారు. వారి కోరికల్ని తీర్చి వారికి పరమ శాంతిని ఆ ప్రతిమ కలగజేస్తున్నది. ఒక్క విశ్వాసం మాత్రమే శాంతిని ప్రసాదించి మనల్ని నిర్మలంగా నిర్భయుల్ని చేస్తుంది. అందుకనే సంత్ కబీర్ దాస్ నీ విశ్వాసమే నీ గురువు అని అన్నారు. కంసాలితో 2 వెండి స్థనాలను చేయించి తల్లి మ్రొక్కులను తీర్చడానికి మాధవరావు తమ్ముడు పరివారంతో బాబా వద్దకు వెళ్ళాడు. బాబా ముందు వాటిని పెట్టి, బాబా, నా తల్లి మా కులదైవమైన సప్తశృంగికి 2 మ్రొక్కులు మొక్కింది. మరణిస్తూ ఆ రెండింటిని తీర్చవలసిందిగా కోరింది. మీరు నా భగవంతుడు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని మా కులదేవతగా భావించి వీటిని మీకు సమర్పిస్తున్నాం. దయతో స్వీకరించి ఆ మృక్కులు తీరేటట్లు దీవించండి. లేదు లేదు, అలా కాదు. మీ కులదేవతకు మీ గృహస్థు జీవనంలో ఒక పూజనీయ స్థానం ఉంది. దానికి సంబంధించి నువ్వు కొన్ని కుటుంబ ఆచార వ్యవహారాలు పాటించాలి. పరమేశ్వరుడు అనంత శక్తిమంతుడు అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అయినా ఆయన విభిన్న రూపాలలో పూజలు అందుకుంటారు. ప్రతి కుటుంబం పరంపరగా తాము ఆచరిస్తూ వస్తున్న ఆచారాలకు సంబంధించి వారిని రక్షించే దేవతగా ఈశ్వరారాధన చేస్తారు. అనన్య భావనతో నిష్ఠగా ఆ దేవతారూపాన్ని ఆవాహనం చేసి పూజించి సంతృప్తి పరిచి వారిని మేల్కొల్పుతారు. వారి భక్తి శ్రద్ధలకు సంతసించి దేవతలు ఆ కుటుంబానికి సమృద్ధిగా ధనధాన్యాలు, సిరి సంపదలు ప్రసాదిస్తారు. కాబట్టి ఈ వెండి స్థనాలు మీ కులదేవతకు స్వయంగా సమర్పించి దేవి కృపను పొందండి. అల్లా మీకు అన్ని విధాల సహాయకారిగా ఉంటారు అని బాబా అన్నారు. బాబా ఇచ్చిన వివరణతో మాధవరావు సంతోషించి ఒక మంచి రోజు చూసి సప్తశృంగి దేవతను దర్శించుకోవడానికి వెళ్లాలనుకున్నాడు. అంత దూరం యాత్ర చేయాలన్న ఉద్దేశం వాస్తవానికి అతనికి లేదు. కానీ అది బాబా ఆజ్ఞ, సంకల్పం. ఎందుకంటే ఆ ఊరికి వని సప్తశృంగికి చెందిన ఒక వ్యక్తి షిరిడీ వచ్చి బాబాను దర్శించుకోవాలని తహతహలాడుతున్నాడు. అతను ఎవరంటే పేరు కాకాజీ వైద్య. నాసిక్ జిల్లాలోని చాందువడ్కి దగ్గరలో ఉన్న వని గ్రామంలోని సప్తశృంగి దేవి ఆలయ పూజారి. ఆ నిర్మల హృదయుడైన పూజారి అనేక ఈతి బాధలతో కొట్టుమిట్టాడుతూ మనశ్శాంతిని కోల్పోయాడు. దేవి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించడం, వారి పేరు మీద దేవికి అర్చనలు చేయడం, నియమంగా గుడి పూజ విధి విధానాలను నిర్వర్తించడం అతని దినచర్య. నిజానికి అలాంటి వ్యక్తికి అశాంతి అన్నది కలగకూడదు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవిని పూజించినప్పటికీ మానసికంగా కృంగిపోయాడు. ఏ వ్యక్తికైనా ఆధ్యాత్మిక ప్రగతికి మానసిక అశాంతి అనేది చాలా పెద్ద బాధాకరమైన విషయం, సమస్య కూడా. ఈ ఏకాంత చిన్నవని గ్రామంలో కాకాజీ దాన్ని పొందడం అత్యంత దుర్లభమైంది.
అతను నిస్సహాయుడైన దేవతని రక్షించమని నిరంతరం వేడుకుంటూ ప్రార్థించాడు. నిర్మల హృదయం కలిగిన వాడవడం వల్ల ప్రార్థనలు ఫలించాయి. సప్తశృంగీదేవి పూజారికి స్వప్నంలో కనపడి బాబా దగ్గరకు వెళ్ళు అని చెప్పి అదృశ్యమైంది. కాకాజీ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఈ బాబా ఎవరై ఉంటారు అన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. బాగా ఆలోచించిన మీదట ఆ బాబా ఎవరో కాదు, నిస్సందేహంగా శంకరుడే అనుకున్నాడు. త్రయంబకంలో భగవానుడు శంకరుని ప్రాచీన శివాలయం ఉంది. అచ్చటికి వెళ్లి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి పొందాలనుకున్నాడు. త్రయంబకేశ్వరం 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. నిష్ఠాగరిష్ఠులైన శివభక్తులకు మరియు హిందువులకు పరమ పవిత్రమైన తీర్థయాత్రా స్థలం. భక్తులు ఒక్కొక్కటిగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తారు. నాసిక్కు 18 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో బ్రహ్మగిరి అనే పర్వతం క్రింద ఈ ప్రాచీన శివాలయం ఉంది. చుట్టూ మోహపరవశులను చేసే ప్రకృతి రమణీయ శోభతో అలరారుతున్న ఈ ఆలయం ఒక సుందర దర్శనీయ క్షేత్రం. ఆలయ విశాల ప్రాంగణం కఠిన పాషాణాలతో నిర్మించబడింది. 4 వైపులా ఎత్తైన ప్రహరీ గోడలు ఆలయానికి పవిత్రతను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలగజేస్తాయి. పెద్ద రాతితో మలచబడిన నంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎత్తైన భాగంలో ప్రతిష్ఠించబడింది. దాని క్రింద శివలింగం పవిత్ర గోదావరి నదీ ధారలతో మునిగి ఉంటుంది. నిత్య పూజలు, అభిషేకాలు, శ్రాద్ధ, పితృ తర్పణాలు లాంటి అన్ని కార్యాలు నిర్వహిస్తారు. పూజారుల పవిత్ర మంత్రోచ్చారణలు, వాటితో సమానంగా పక్షుల కిలకిల రావాలు సందర్శకులకు శాంతి, ఆనందాన్ని కలగజేస్తాయి. ఆలయ సమీపంలోనే సంతు జ్ఞానేశ్వర్ పెద్దన్నగారైన నివృత్తినాథ్ సమాధి ఉంది. ఈ విధంగా త్రయంబక క్షేత్రం ధార్మిక, ఆధ్యాత్మిక, కళాత్మక, ప్రకృతి రమణీయ దృశ్యాలతో విరాజిల్లుతూ ఎలాంటి వారికైనా మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. సప్తశృంగీదేవి ఆలయ పూజారి కాకాజీ వైద్య పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి పొందేందుకు భగవాన్ శంకరుణ్ణి పూజించడానికి త్రయంబకం వచ్చాడు. అందమైన, రమణీయమైన పచ్చని ప్రకృతి, రమ్యమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, దానికి తోడు త్రయంబకేశ్వరుని పవిత్ర సన్నిధి. దురదృష్టవంతుడైన, అభాగ్యుడైన ఈ పూజారికి మనశ్శాంతిని ప్రసాదించలేకపోగా అతనిపై పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. త్రయంబకం వచ్చిన మొదటి రోజు నుంచే పూజార్చనలు, గాయత్రి జపం, ఆరతులు, గోదావరి పవిత్ర స్నానం, రుద్రాభిషేకం, శివ మహత్య గ్రంథ పారాయణ, ఓం నమః శివాయ, శివ పంచాక్షరి, శివ ధ్యానం ఇత్యాదులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చేశాడు. ఇలా చాలా రోజులు గడిచినా కావలసిన మనశ్శాంతి దొరకకపోవడంతో నిరాశ చెంది కాకాజీ తిరిగి వనికి వెళ్ళిపోయాడు. మరలా మనశ్శాంతి కోసం సప్తశృంగి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర నియమాలు, వ్రతాలు, ఉపవాసాలు, కుంకుమార్చనలు, ప్రార్థనలు చేశాడు. అతనికి మంచి జరగాలన్న సంకల్పంతో సప్తశృంగి అమ్మవారు మరలా స్వప్నంలో కనపడి, ఓరి మూర్ఖుడా, నిన్ను బాబా వద్దకు వెళ్ళమన్నాను, త్రయంబకేశ్వరం కాదు, షిరిడీలో ఉండే సాయిబాబా దగ్గరకు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమైంది. ఈసారి కూడా అమ్మవారు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదని కాకాజీ లేచి దుఃఖించాడు. షిరిడి, ఇంతకుముందు ఈ పేరు ఎప్పుడూ వినలేదు. షిరిడీ సాయిబాబా, సాయిబాబా, అతను ముస్లిం అయి ఉంటాడు అని ఆలోచించాడు. అయినా బాబా జాతి, మతం గురించి తానెందుకు ఆలోచించాలి? ముందు ప్రధాన కర్తవ్యం షిరిడీ సాయిబాబా గురించి వాకబు చెయ్యాలి, చిరునామా తప్పక దొరుకుతుంది అని మనస్సులో అనుకొని ఆ రోజు నుంచి షిరిడీ యాత్ర చేసుకోవాలన్న కోరికతో సప్తశృంగీదేవి దర్శనానికి వచ్చిపోయే యాత్రికులందరినీ షిరిడీ మరియు సాయిబాబా గురించి వాకబు చేసేవాడు. సప్తశృంగీదేవి నాసిక్ ఊరి చివర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 7వ పర్వతంపై వెలిసి ఉన్న 7గురు అమ్మవార్లలో ఒక అమ్మవారు. అది స్వయంభూ విగ్రహం. అమ్మవారి విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. కొండపైకి ఎక్కితే గాని ఈ చిన్న ఆలయం కనిపించదు. దూరం నుంచి ఆలయాన్ని చూడగానే భక్తులు భక్తి పారవస్యంతో మునిగిపోతారు. కోరికలు తీర్చడానికి అమ్మవారికి మొక్కులు మొక్కుతారు. అవి తీరిన వెంటనే వారి విశ్వాసం కూడా బలపడుతుంది. మాధవరావు తల్లి ఈ అమ్మవారి అనుగ్రహం చవిచూసింది.
స్వప్నంలో కాకాజీకి కనిపించిన అమ్మవారు ఈ అమ్మవారు ఒక్కరే అన్న విషయం చూసిన వెంటనే విదితమవుతుంది. అమ్మవారి విగ్రహము మహిమాన్వితమైనది, సత్యమైనది. సాయి దర్శనం కోసం ఒక ప్రాణి మనస్సు అహోరాత్రులు నిష్టగా ఆలోచిస్తూ తపిస్తోందన్న విషయం షిరిడీ సాయిబాబాకు తెలిసింది. అందుకనే సాయిబాబా మాధవరావుని ఆ యాత్ర చేయమనడంలో దాగి ఉన్న రహస్యం. మాధవరావు కుటుంబ సమేతంగా సప్తశృంగీదేవి ఆలయంలో అడుగుపెట్టేసరికి అమ్మవారికి మధ్యాహ్న ఆరతి జరుగుతోంది. ప్రార్థనలతో పాటు ఆలయ ఘంటానాదాలు ఆ పర్వత శ్రేణుల్లో మారుమోగాయి. అమ్మవారిని చూసి భక్తితో మాధవరావు చేతులు జోడించి ఆనందంతో వందనం చేశాడు. వెంటనే సమాధి స్థితి లాంటిది కలిగింది. మాధవరావుకి అమ్మవారి స్థానంలో సాయిబాబా కనిపించారు. అలాంటి స్థితిలోకి మాధవరావు వెళ్ళాడు. అంతేకాదు, అంతటా బాబా తప్ప మరెవరూ కనిపించడం లేదు. ఆరతి ముగిసింది. అమ్మవారి మహిమను స్తుతిస్తూ ఒక్కసారిగా అందరూ ఇలా అన్నారు: జై జగదంబే, సప్తశృంగి మాతాకి జై. ఆ జయ జయకారాలకు మరొక స్వరం తోడైంది. జై సాయినాథ్, జై షిరిడీశ్వర్ అని వినపడ్డాయి. అది మాధవరావు స్వరం. షిరిడీశ్వర్ సాయినాథ్ అనే ఈ క్రొత్త జై జయకారాలు విని కాకాజీకి శరీర రోమాలు నిక్కబొడుచుకొని ఉద్వేగభరితుడయ్యాడు. ఎంతో ఓర్పుతో ఓపికతో ఎవరి గురించైతే తాను నిరీక్షిస్తున్నాడో, దేవుని ప్రార్థిస్తున్నాడో అది ఫలించిన రోజు ఈ రోజు. సప్తశృంగీదేవి పూజారైన కాకాజీ మాధవరావు పరివారాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. కాకాజీ వారందరికీ మంచి సౌకర్యాలతో వసతి కల్పించాడు. షిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోమని కాకాజీకి అమ్మవారు చెప్పిన స్వప్న ఉదంతం విని మాధవరావు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. బాబా ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అన్న ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాడు. బాబా తనను సప్తశృంగీదేవి దగ్గరకు 2 కారణాలతో పంపించారని, మొదటిది బాబా దర్శనం కోసం తప్పించిపోతున్న కాకాజీని షిరిడీకి తీసుకురావడం కోసం, రెండవది కాకాజీ స్వప్నం ఆధారంగా తనకు వాస్తవంగా తానెవరో శివ అని తెలియజేయడానికి బాబా కలగజేసిన అనుభవం ఈ యాత్ర అనుకున్నాడు. బాబా ప్రసాదించిన ఈ ఆధ్యాత్మిక దివ్యానుభూతులకు తనను మాధవరావు తానెంతో పుణ్యవంతుడినని మరియు ధన్యుడనని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కాకాజీకి కూడా ఈ సంఘటన ఒక అద్భుతమైన లీల. సప్తశృంగి అమ్మవారు సజీవంగా ఉన్న ఒక అలౌకిక మరియు దివ్య శక్తులు కలిగి ఉన్న పురుషుని గురించి తెలియపరచడమే కాక ఆమె భక్తుణ్ణి ఆ స్థానానికి తీసుకువెళ్లే ఏర్పాటు కూడా చేసి, కానీ ఆ స్థానం గురించి అతడు ఎన్నడూ వినలేదు. ఆ రోజంతా మాధవరావు కాకాజీలు బాబా లీలల గురించి ముచ్చటించుకున్నారు. అవి విన్న కాకాజీ ఆనంద సాగరంలో మునిగి తేలాడు. అలాగే పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి పొందాడు. రెండవ రోజు మాధవరావు కాకాజీ మంత్రయుక్తంగా దేవికి పూజ చేశారు. వెండితో చేసిన స్తనాలను, మెట్టెలను, కొబ్బరికాయ దేవికి అర్పించి తల్లి మొక్కులు తీర్చాడు. ఆ ఇద్దరు సోదరులు ఏదో గుండెల మీద పెను భారం దిగినట్లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మాధవరావు సోదరుల తిరుగు ప్రయాణానికి కాకాజీ అన్ని సన్నాహాలు స్వయంగా తానే చేయగా వారందరూ కలిసి షిరిడీకి ప్రయాణమయ్యారు. షిరిడీకి చేరి వారు తిన్నగా మసీదు వైపు అగ్రసరులయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన భజన బృందం ఒకటి బాబా ఎదురుగా కూర్చుని భక్తిపూర్వకంగా భజన చేస్తున్నారు. తన ప్రియమైన రాతిపై కూర్చుని బాబా మనోయోగ ముద్రలో రామచంద్ర ప్రభు భజన వింటున్నారు. ఆ బృందం శ్రావ్యంగా పాడుతూ భక్తిగా భజన చేశారు. భజన జరుగుతుండగా బాబా ముఖమండలం దివ్యకాంతిని సంతరించుకుంది. భజన మండలికి నేతృత్వం వహిస్తున్న ఒక మహిళ చేతుల్లో చిడతలు అత్యంత భావనాత్మక శైలిలో లీనమై భజన పాడుతూ మయూరిలా లయతాళబద్ధంగా ఒడలు మరిచి భక్తి పారవస్యంతో ముందుకు వెనక్కి అడుగులు వేస్తూ తన్మయత్వంతో నాట్యం చేస్తోంది. ఆమె పిల్లలు కంజీరా, ఆమె భర్త ఛాతి మీద వ్రేలాడుతున్న మృదంగాన్ని వాయించసాగారు. ఆమె పాదాల గజ్జెలు మధురంగా ఝం ఝమ్మని గలగల సవ్వడి చేస్తూ మృదంగ వాయిద్యంతో సమ్మిళితమై ఏదో తెలియని తాదాత్మ్య స్థితికి అక్కడ ఉత్పన్నం చేశాయి. కళాకారులందరూ తమ తమ కళా కౌశలాన్ని చాటుతూ అగ్రశ్రేణి ప్రదర్శనను ఇవ్వడంతో
భజన తారాస్థాయికి చేరింది. ఆ స్త్రీ పెదవుల నుండి వెలువడే భజన పదాలతో పాటు పాడుతున్నప్పుడు ఆమె కళ్ళ నుంచి ఆనందాశ్రువులు దొర్లాయి. ఆ ఆనందమయ స్థితిలో ఆమెకు సాయిబాబా స్థానంలో శ్రీరామచంద్రుడు కనిపించాడు. కాకాజీకి ప్రభు రామదర్శనం బదులు శాంతమూర్తిగా దివ్య తేజస్సుతో సాయిరాం రూపం కనిపించింది. ఆ శాంతే తను పోగొట్టుకున్నది. ఒక మానవ ప్రాణిని దర్శించినంత మాత్రాన అంత శాంతి కలుగుతుందని మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చింది. బాబా ముఖమండలం మీద ప్రశాంతత, కాంతివంతమైన దేహఛాయ, కృపవర్షాన్ని కురిపిస్తున్న కళ్ళు, పెదవులపై చిరుమందహాసం ఇవన్నీ కలిసి కాకాజీ మీద శాంతి అనే పుష్పవర్షం కురిపించాయి. సప్తశృంగి దేవి బాబా దగ్గరకు ఎందుకు పంపించిందో అప్పుడు అర్థమైంది. బాబా చేసిన లీలలు అతనెప్పుడూ చూడలేదు, కాని ఒక్కసారి దర్శించినంత మాత్రాన బాబాకి వసుడయ్యాడు. అతడు మానసికంగా శాంతిని వెతుక్కుంటూ వచ్చిన బాబా మరియు కేవలం సాయిబాబా ఆలోచనలలోనే ఏదో తెలియని ఉన్మత్త స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే బాబా కాకాజీ మీద శాంతి వర్షం కురిపించారో అప్పుడే ఆ మద్రాసి మహిళపై కూడా కృపా దృష్టి సారించారు. అందరూ బాబాని సాయిరాం రూపంలో చూస్తుండగా ఆమెకు మాత్రం సాయి ధనుర్ధారి అయి శ్రీరామునిగా దర్శనమిచ్చారు. బాబా చేసిన ఈ లీల ఆమెలో చాలా పరివర్తన తెచ్చింది. అంతకు ముందు మంచి ప్రదర్శన ఇచ్చి బాబా నుంచి పెద్ద మొత్తంలో ధనం పొందాలనుకుంది. కాని ఇప్పుడు కలిగిన ఈ దైవానుభూతులతో ఆయన భక్తురాలయ్యింది. 4 కుటుంబ సభ్యులు గల ఆ పరివారం ఉత్తర దేశ తీర్థయాత్రలు చేస్తున్నారు. వారు సాయిబాబా ఖ్యాతి విని సాయిబాబా కళాకారులను పెద్ద మొత్తంలో సత్కరిస్తారని తెలిసి కేవలం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దురాశతో షిరిడీ వచ్చి మసీదులో వారి కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ వారిలో ఆ మహిళ ధార్మిక ప్రవృత్తులు కలిగి పవిత్రమైన మనస్సు కలది. ఆమె శ్రీరాముణ్ణి కొల్చేది. ఆమెకు గతంలో కూడా స్వప్నంలో శ్రీరామ దర్శనం అయ్యింది. కాని డబ్బు వ్యామోహంలో పడి రామభక్తికి దూరమైంది. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత మరలా ఆమెకి ఈరోజు రామదర్శనం లభించింది. ఆమె భక్తి చరమావస్థకు చేరగా ఉత్తేజితురాలై పరవశంతో భజన పాడుతున్నప్పుడు కంటి నుంచి ఆనందాశ్రువులు దొర్లాయి. నవ్వుతోంది, నాట్యం చేస్తోంది, ఎగిరి గంతులు వేస్తోంది. చివరకు గాలిలో తేలింది. గజ్జల సవ్వడి లయాత్మకంగా మారు మ్రోగడానికై సై అన్నట్లుగా పాదాలు భూమిని తాకుతున్నాయి. ఆమె తను ఊగింది. భక్తి పారవశ్యం ఆనందపు టంచులను తాకింది. భజన కీర్తనలతో భక్తి సాగరంలో మునిగి తేలిన భక్త సమూహం అప్పటి వరకు శ్రీరామచంద్రుని స్వప్నంలో తేలియాడి బాహ్య స్థితిలోకి వచ్చారు. బాబా వారికి ఘనంగా డబ్బు కానుకలు ఇస్తారనుకున్నారు. కానీ బాబా 2 రూపాయలు మాత్రమే ఆశీర్వదిస్తూ అల్లా మీకు ఘనంగా ప్రసాదిస్తారు అని వారికిచ్చారు. బాబా ఇచ్చిన ఆశీర్వాదంతో ఆ స్త్రీ భర్త పెద్దగా సంతోషించలేదు. అతను చాలా పీనాసి, అత్యాసపరుడు. భార్య కన్నీరు కారణం అర్థం చేసుకోకపోగా బాబా ఇచ్చిన 2 రూపాయల వెనుక దాగి ఉన్న మర్మం మహత్యం తెలుసుకోలేకపోయాడు. బాబా ఇచ్చిన ఆ 2 రూపాయలకు అర్థం శ్రద్ధ, సబూరి. కానీ అవి అతనికి అనవసరం. అతను చాలా అసంతృప్తితో భార్య పిల్లలతో ఆ రాత్రి గడిపేటందుకు హనుమాన్ మందిరానికి వెళ్ళాడు. తన కళ విలువను సరిగ్గా గుర్తించలేదని, కేవలం 2 రూపాయలతో సరిపెట్టారని బాబాపై కోపంగా ఉన్నాడు. సాయిబాబాలో తనకు శ్రీరామ దర్శనం అయ్యిందని భార్య చెప్పిన మాటలను నమ్మలేదు. అదిగాక సాయిబాబా రామ భజనను పెద్దగా మెచ్చుకోలేదని, ఎందుకంటే బాబా ముస్లిం ఫకీరని, అలాగే భార్యకు కలిగిన దైవానుభూతులను కూడా పరిహాసం చేశాడు. కానీ ఆమె ఈ విషయమై ఎక్కువ వాదించలేదు. బాబానే స్మరిస్తూ నిద్రపోయింది. అప్పటికే పిల్లలు నిద్రపోవడంతో భర్త కూడా ఉదయాన్నే షిరిడీ వదిలి వెళ్లాలనుకుని పడుకున్నాడు. షిరిడీ వచ్చిన వారు ఆ మసీదులో ఉండే దేవునిపై పరిపూర్ణ శ్రద్ధాభక్తులు కలగకుండా ఎలా వెళ్ళగలరు? సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలో ఆ దక్షిణాది పురుషుడికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. అతని 2 చేతులు త్రాడుతో కట్టబడి ఉన్నాయి. ఆ త్రాడు వేరొక కొస చివరి భాగం ఒక పోలీసు చేతిలో ఉంది. సాయిబాబా దూరంగా నిల్చుని ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అతను భయంతో బాబా ముందు మోకరిల్లి ఇలా ప్రార్థించాడు. బాబా, షిరిడీకి మీ దర్శనం కోసం వచ్చాను. నేను నిరపరాధిని, అయినా కూడా నాకు సంకెళ్ళు వేశారు. అలాగా, ఇది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల ఫలితం అయ్యుండాలి అని బాబా అన్నారు.
అలాంటప్పుడు మిమ్మల్ని దర్శించినంతనే నా పాపాలు భస్మమైపోవాలి కదా. నీకంత విశ్వాసముందా అని బాబా అడిగారు. ఉంది అన్నట్లుగా తలూపాడు. బాబా కళ్ళు మూసుకోమన్నారు. అంతే, వెంటనే పెద్ద శబ్దంతో నేల మీద పడిపోయాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి పోలీసులు రక్తం మడుగులో కింద పడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి దక్షిణాది పురుషుడు వణుకుతూ, బాబా దయచేసి రక్షించండి, ఇప్పుడు వారు నాపై హత్యా నేరారోపణ కేసు నమోదు చేస్తారు అని అన్నాడు. బాబా మరలా కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు తెరిచి చూడగా ఆ పోలీసులు అదృశ్యమయ్యారు. అతను శ్రద్ధగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా, ఇప్పుడు నీ కోరికేంటో చెప్పు. బాబా, సమర్థ రామదాసును నా గురువుగా భావిస్తాను, ఆయన దర్శనం చేయిస్తారా? వెనక్కి చూడు అని బాబా ఆదేశిస్తున్నట్లుగా అన్నారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి సమర్థ రామదాసు నిల్చుని నవ్వుతూ కనిపించారు. ఆ దక్షిణాది పురుషుడు రామదాసు చరణాలపై పడి నమస్కరించి తలెత్తి పైకి చూసేసరికి సమర్థ రామదాసు స్థానంలో సాయిబాబా నిల్చుని ఉన్నారు. స్వప్నం చెదిరింది. తెల్లవారిందన్నట్లుగా కోడికూత వినిపించింది. ఇప్పుడు ఆ దక్షిణాది పురుషుడిలో ఎనలేని మార్పు చోటు చేసుకుంది. అతను బాబాను యావత్ విశ్వవ్యాపకుడైన భగవంతుడిగా భావించాడు. ఆ రోజు షిరిడీ నుండి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భక్తిపూర్వకంగా అంకిత భావంతో వారు మరొక 8 రోజులు షిరిడీలోనే ఉండి ప్రతిరోజు మసీదులో భజన చేశారు. భక్తిగా తల్లీనమై చేసిన ఆ భజన గీతాలను మసీదులో ఉన్న వారందరూ మైమరిచి విని దివ్యానుభూతులను పొందారు. వారి మధ్యన కూర్చుని ఉన్న కాకాజీ కూడా చెప్పలేని శాంతిని పొంది తిరిగి వణి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జీవితకాలమంతా మానసిక శాంతిని కలిగి ఉన్నాడు. 15వ అధ్యాయం సమాప్తం.